వాట్ ఈస్ అండ్ ఆపరేటర్, వాట్ ఈస్ ఆర్ ఆపరేటర్. ఎండ్ అంటే ది ఎండ్, ఆర్ అంటే ఆరెంజ్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఇలాగ ఆన్సర్ చేస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు సిక్వల్ సిరీస్ డే 6. ఈ రోజు వచ్చేసి అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్ డిఫరెన్స్ తెలుసుకుందాం. అండ్ ఆపరేటర్ వచ్చేసి సెలెక్ట్ చేసిన కండిషన్స్ కనుక ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ వస్తుంది, ఏదైనా అది ఫాల్స్ అయితే మనకి రిటర్న్ చేయదు అనమాట. ప్రతి కండిషన్ ట్రూ అవ్వాలి దీనికి. అండ్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నా దగ్గర ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఆ టేబుల్ లో సమ్ కాలమ్స్ ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసుకున్న ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ శాలరీ. సో దాన్ని బట్టి నాకు అవుట్పుట్ కావాలనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ కాలం లో నుంచి సేల్స్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి. దాంతో పాటు వాళ్ళ శాలరీ అనేది 50,000 అబోవ్ ఉండాలి. ఈ కేసెస్ లో నేను కండిషన్ ఎలా రాస్తాను? డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి మనం ఇందాక పేర్లు తీసుకున్నట్టు కాలమ్ నేమ్స్ ఇచ్చేస్తాం ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. అండ్ వేర్ క్లాస్ వాడతాం, ఫిల్టర్ అప్లై చేయాలి కాబట్టి మనం ఏ కాలమ్స్ మీద అప్లై చేస్తున్నాము? డిపార్ట్మెంట్ కాలం సేల్స్ అని ఇచ్చేస్తాం. అండ్ ఆపరేటర్ వాడుతున్నాం, శాలరీ గ్రేటర్ దాన్ 15,000. ఈ రెండు ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ వస్తుంది. ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయితే అవుట్పుట్ రాదనమాట. అది మిస్ మ్యాచ్ కిందకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? డిపార్ట్మెంట్ లో ఉన్న సేల్ కి సంబంధించిన ఎంప్లాయీస్ లిస్ట్ ని తీసుకుంటుంది. వాళ్ళ శాలరీ అబోవ్ 50,000 ఉంటుంది కదా, అది తీసుకొని మనం సెలెక్ట్ చేసిన కాలమ్స్ టాప్ లో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఇచ్చుంటాం కదా, వీటిలో నుంచి ఫిల్టర్ చేసి ఆ రెండు కాలమ్స్ ని హైలైట్ చేస్తుంది అనమాట మనం ముందుకు తీసుకుని వచ్చి. సేమ్ దీనికి క్వైట్ ఆపోజిట్ ఆర్ ఆపరేటర్. దీనికి పర్టికులర్ గా ఎన్ని కండిషన్స్ అప్లై అవ్వాలని ఏమి ఉండదు అనమాట. దీనికి ఏదో ఒక్క కండిషన్ అప్లై అయినా చాలు అవుట్పుట్ వచ్చేస్తుంది. మనం ఒక 5 కండిషన్స్ ఇచ్చాం దీనికి ఆర్ ఆపరేటర్ యూస్ చేసి. దాంట్లో మనకి థర్డ్ కండిషన్ ఆర్ ఫస్ట్ కండిషన్ అప్లై అయ్యింది. సో ఫస్ట్ కండిషన్ బేస్ మీద అవుట్పుట్ వచ్చేస్తుంది. మిగతాది అది ఏమున్నా దానికి అనవసరం అనమాట. మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సేమ్ ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. సేమ్ ఇందాక నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, కాలమ్స్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కింద వేర్ క్లాస్ లో ఫిల్టర్ అప్లై చేస్తున్నాను. డిపార్ట్మెంట్ కాలం లో సేల్ కి సంబంధించిన ఎంప్లాయీసే కావాలి, ఆర్ అప్లై చేసి డిపార్ట్మెంట్ కాలం లోనే మార్కెటింగ్ వాళ్ళు కూడా కావాలనుకుంటున్నాను. ఈసారి ఇక్కడ నేను 2 కండిషన్స్ ఇచ్చాను ఆర్ ఆపరేటర్ యూస్ చేసుకొని, సేల్ అండ్ మార్కెటింగ్ అన్నమాట. ఈ రెండిట్లో మన కాలం లో ఏది ట్రూ అవ్వద్దు. ట్రూ అంటే ఏంటి? మనకి సేల్స్ ఉండొచ్చు, మార్కెటింగ్ లేకుండా ఉండొచ్చు. ఒకవేళ కొన్ని సినారియోస్ లో మార్కెటింగ్ లేదు అనుకోండి, సేల్ ఉంది, సేల్ ట్రూ అయింది అనుకోండి, సేల్ కి సంబంధించిన అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. తర్వాత అది ఎన్ని కండిషన్స్ అది ఫాల్స్ అయిందో అనేది దానికి అనవసరం. ట్రూ అయిన వరకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.